2023లో నెట్ఫ్లిక్స్ లో విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ సృష్టించిన సెన్సేషన్ ని అంత ఈజీగా ఎవరు మర్చిపోలేం. సినిమా కంటెంట్ కంటే సినిమాలోని బూతులు, శృతిమించిన శృంగార సన్నివేశాలు ఎక్కువగా హల్చల్ చేశాయి. వెంకటేష్ వీరాభిమానులైన ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సిరీస్ విషయంలో చాలా హట్ అయిపోయారు. ఆ విషయాన్ని వెంకటేష్ కూడా కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. అసలు సెకండ్ సీజన్ అనేది ఉండదు అనుకున్నారు చాలా మంది. కట్ చేస్తే సీజన్ 2 అనౌన్స్ చేశారు. ఇవాళ నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సీజన్ 2 ఎలా ఉందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సీజన్ 2 కథ గురించి చెప్పుకోవాలంటే కథగా ఇది ప్రాపర్ సీక్వెల్ అని చెప్పాలి. సీజన్ 1 ఎక్కడ ముగిసిందో సరిగ్గా అక్కడి నుంచే మొదలైంది ఈ సీజన్ 2. ఓబీ మహాజన్ దగ్గర నుంచి బయటకొచ్చిన రానా భార్య పిల్లలతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటాడు. అంతా సెట్ అయింది అనుకున్న తరుణంలో కొడుకుని కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. దాంతో మళ్లీ రంగంలో దిగుతాడు రానా. తన కొడుకును కాపాడుకునే క్రమంలో కొంతమందిని చంపేస్తాడు. దాంతో విలన్ అయిన అర్జున్ రాంపాల్ రంగంలో దిగుతాడు. డైరెక్ట్ గా రానా మీద అటాక్ చేస్తాడు. ఈ రానా వర్సెస్ అర్జున్ రాంపాల్ యుద్ధంలో వెంకటేష్ మధ్యలో వస్తాడు. ఈ వైల్డ్ వార్ లో రానా ఎలా నిలబడ్డాడు, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ రానా నాయుడు సీజన్ 2 స్టోరీ. ఇంకా నటీనటుల పనితీరు విషయానికి వస్తే ఎప్పట్లాగే రానా ఈ సిరీస్ లో అందరినీ డామినేట్ చేశాడు. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ పర్సనాలిటీతో ఈ సిరీస్ కి హైలైట్ గెలిచాడు. మొదటి సీజన్ లో బూతులు, శృంగార సన్నివేశాలు మోతాదు ఎక్కువైందని ఫీడ్బ్యాక్ ని సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు రానా. సెకండ్ సీజన్ లో ఒక్కటంటే ఒక్క శృంగార సన్నివేశం కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడు. కనీసం ముద్దు సీన్ కూడా లేకపోవడం గమనార్హం. అలాగే ఎమోషనల్ సీన్స్ లను చక్కని నటనతో ఆకట్టుకున్నాడు రానా. అలాగే వెంకటేష్ కూడా ఈ సీజన్ లో బూతులు తగ్గించాడు. తన వీరాభిమాన ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే స్థాయి మాటలు కానీ సన్నివేశాలు కానీ ఈ సీజన్ లో ఏమీ లేకపోవడం విషయం. అయితే మిగతా క్యారెక్టర్స్ తో కంపేర్ చేస్తే వెంకటేష్ క్యారెక్టర్ అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. కాకపోతే F1, F2 సినిమాలోని వెంకీ ఆసనాన్ని ఈ సిరీస్ లో ట్రై చేయడం మరియు తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం కూడా చేశాడు. అర్జున్ రాంపాల్ ని విలన్ గా ప్రొజెక్ట్ చేసి మంచి హైప్ ఇచ్చినప్పటికీ ఆ క్యారెక్టర్ సోసోగా ఉండడంతో సరిగ్గా ఎలివేట్ అవ్వలేదనిపించింది. మరీ ముఖ్యంగా ఆఖరి ఎపిసోడ్ లో చంపేయాలి కాబట్టి చంపేసినట్టుగా ఉంటుంది తప్పితే సరైన జస్టిఫికేషన్ కూడా ఉండదు. ఓవరాల్ గా ఈ సీజన్ 2 ఎలాగుందంటే ఫస్ట్ సీజన్ అంతా కాకపోయినా ఒక మోస్తారుగా ఆకట్టుకుంటుంది ఈ సీజన్ 2 వెబ్ సిరీస్.